హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండి ప్రతి ఒక్కరికి నోరూరించే చిల్లీ చికెన్ లాలీపాప్. ఈ లాలీపాప్ని మనం ఎలా తయారు చేయాలి, అదేవిధంగా ఈ లాలీపాప్స్ని ఎలా కట్ చేసుకోవాలో మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఎందుకు ఇదంతా మీకు చూపిస్తున్నానంటే చాలామందికి ఇది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా తెలియకుండా ఉంటుంది. అందువల్ల కొత్త వారితో సహా సులభంగా తయారు చేసుకునే ఈ చిల్లీ చికెన్ రెసిపీని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేను 1 కేజీ వరకు ఈ విధంగా లాలీపాప్స్ని తెప్పించుకున్నాను. మీరు చూసారంటే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లాలీపాప్ అన్నారు, కానీ ఆ షేప్లో ఇవైతే లేదని మీకు డౌట్ వస్తుంది. వీటన్నిటిని కూడా మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోలేదనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ అందులో కొంతమందికి అయితే తెలిసి ఉండదు. ఆ కొంతమంది కోసమే ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక లాలీపాప్ని తీసుకొని పై భాగంలో ఏదైతే ఉందో ఈ పై భాగం మొత్తాన్ని కూడా ఇలా మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తానికి రౌండ్గా ఆ బోన్ కంటుకో ఉన్న ఆ లేయర్ మొత్తాన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఆ బోన్కున్న ఆ లేయర్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ రౌండ్గా మొత్తం కట్ చేసి ఆ బోన్కున్న లేయర్ మొత్తాన్ని వేరు చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందకి ఆ లేయర్ మొత్తాన్ని కిందకి లాక్కోవాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లాలీపాప్ని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మనం మిగతా అన్ని లాలీపాప్లను కూడా రెడీ చేసేసుకుందాం. చూడండి, లాలీపాప్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాణలో పెట్టి ఇందులో కొన్ని ధనియాలు, జీలకర్ర, పట్ట, లవంగాలు వేసి వేపుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణంలో కొన్ని ఎండుమిరపకాయలని తీసుకొని వేపుకోవాలి. ఇవి కూడా పచ్చి వాసన పోయి కొంచెం వేగే విధంగా చూసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత వీటన్నిటిని స్టవ్ ఆఫ్ చేసి వేడిని చల్లారనివ్వాలి. ఇలా వేడి చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం ముందుగా వేపుకున్న ధనియాలు, జీలకర్ర, పట్టా, లవంగాలు, అదేవిధంగా ఎండుమిరపకాయలని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని తీసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ వరకు పసుపు, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను చికెన్ మసాలా వేసుకొని 1 స్పూన్ వరకు బియ్యం పిండి, 1/2 స్పూన్ వరకు కార్న్ఫ్లోరు, 1 స్పూన్ వరకు శనగపిండి, కొంచెం కలరు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలాలని కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు మైదాని తీసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వీటన్నిటిని కలుపుకునేటప్పుడు కలుపుకునే ఈ చికెన్ అనేది కొంచెం గట్టిగా ఉంటే కొంచెం 2 స్పూన్ల వరకు వాటర్ని వేసి తడుపుకోవాలి, మరీ గట్టిగా లేకుండా. ఇప్పుడు మనం ఏదైతే కలుపుకుంటున్నామో ఇందులోకి 1 నిమ్మకాయని గింజలు లేకుండా చూసుకొని పిండుకోవాలి. ఇలా వేసుకున్న పొడుల్ని అదేవిధంగా మసాలాలని చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా
కలుపుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ దాకా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ చిల్లీ చికెన్ లాలీపాప్కి ఫ్రై చేసుకోవడానికి మనం ముందుగా ఒక బాణలి తీసుకొని అందులోకి ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్న ఈ లాలీపాప్స్ అన్నిటినీ మనం ముందుగా ఏ షేప్లో అయితే పెట్టుకున్నామో అదే షేప్లోకి తెప్పించి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ వీటన్నిటిని 1 అవర్ దాకా పక్కన ఉంచుకున్నాం కాబట్టి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిపోతాయి. ఇప్పుడు మనకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ లాలీపాప్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో ఈ విధంగా ఒకేసారి కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇలాగ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇలా లాలీపాప్లు ఉడుకుతున్నప్పుడే వీటన్నిటిని డైరెక్షన్ అనేది మార్చుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. ఈ లాలీపాప్స్ అనేది ఉడకడానికి మనకి 15 to 20 minutes అనేది పడుతుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క లాలీపాప్ని టర్న్ చేసుకుంటా మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుంటా ఉడికించుకోవడం వల్ల మనకి ఈ లాలీపాప్ అనేది లోపల భాగంలో చాలా బాగా ఉడుకుతుంది. చూడండి, లాలీపాప్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా 15 to 20 minutes అయిన తర్వాత లాలీపాప్స్ అనేది పూర్తిగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి ఏదైతే మనం ఉడికించుకున్నామో ఈ లాలీపాప్స్ అన్నిటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, మన లాలీపాప్లు అనేది చాలా టేస్టీగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఎగ్స్తో ఎలా డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చో చూద్దాం. ఇందుకు నేను 2 ఎగ్స్ని తీసుకున్నాను. ఈ ఎగ్స్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు మిరియాల పొడి వేసి ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకునే గుడ్లోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న లాలీపాప్ని డిప్ చేసి ఈ విధంగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఆయిల్లోకి వేసిన తర్వాత 2 పక్కలకి ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మన లాలీపాప్స్ని తీసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, 2 types ఆఫ్ లాలీపాప్స్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.